నమస్కారం. పట్టణ ప్రాంత గ్రామీణ ప్రాంత ప్రజలకు కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. 40 నుంచి 50% వర్షం కురుస్తుంది వేగంతో. దీనికి గ్రామాల్లో కరెంటు పోల్సే కానీ, రైతులు పంట పొలాల్లో కానీ కొద్దిగా మోటార్లు షాక్ రావచ్చు, కరెంటు పోల్స్ షార్ట్ వస్తాయి. దానికి కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఈ కూలేటటువంటి పాత గృహాలు, ఇళ్ళు ఉంటాయి కదా, పురాతన ఇళ్లలో కూడా ఉండేవారు. అక్కడి నుంచి గ్రామంలో ఉన్నటువంటి స్కూల్లో కానీ, గ్రామ పంచాయతీల్లో కానీ వారికి సంబంధించిన దాంట్లో ఉండగలరు. సెక్రటరీ కానీ సర్పంచులకు కానీ కలిసి. ఎందుకంటే ఈ వర్షాలు కూడడం వల్ల నాని పాత ఇల్లుంటే కూలిపోవడం జరుగుతుంది. ప్రమాదాలు జరగకుండా ముందు నుంచే మనం జాగ్రత్త పడితే బాగుంటుంది. అన్నలకు కానీ, అక్కలు, అమ్మలు అందరూ, సామాన్య పౌరులకు మాత్రం ఇది బాగా, స్లాబ్లు ఉండేవారికి ఇబ్బంది ఉండదు. కానీ పెంకుటిల్లు, పూరి గుడిసెలు ఉండేవారికి అప్రమత్తంగా ఉండాలని వేడుకుంటున్నాను. 2-3 రోజులు ఇలాగే వర్షం ఉంది. తుఫాన్ ఏర్పడడం వల్ల మనము జాగ్రత్తగా ఉంటేనే బాగుంటుంది. అన్ని గ్రామాల్లో సెక్రటరీలు దీన్ని చర్య తీసుకొని గ్రామ మైకులలో కానీ, గ్రూపుల్లో కానీ ఫార్వర్డ్ చేసి చెప్తే ప్రజలకు తెలుస్తుంది. కొద్దిగా మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. తెలిసిన వాళ్ళకు మనం కూడా చెప్పాలి. ఒకవేళ ఇల్లు బాగా లేకుంటే వారికి అమ్మ ఇక్కడ ఉంటే బాగుండదు అంటే వారికి సౌకర్యం కల్పించాలని. ఇప్పుడు సర్పంచులు లేరు కనుక గ్రామాల్లో సెక్రటరీ వారి యొక్క నిధులు నిర్వహించి ఈ తుఫాన్లో వారికి సహకరించాలని, అవగాహన కల్పించాలని మనవి చేస్తున్నాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.